తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. మరీ ముఖ్యంగా ఏపీలో ఉమ్మడి గోదావరి జిల్లాతో పాటు కృష్ణాలో కూడా వేలల్లో కోళ్లు చనిపోతున్నాయి. దీంతో ఆ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఫ్లూ ఎఫెక్ట్ రాయలసీమకు కూడా తాకింది. కర్నూలులో ఒక బాతుకి బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని తేలింది. ఎన్ఆర్పేటలో రాజు అనే వ్యక్తి 25 బాతులను పెంచుకుంటున్నాడు. ఈ మధ్య అనుకోకుండా బాతులు వరుసగా చనిపోతున్నాయి. దీంతో అనుమానంతో బర్డ్ ఫ్లూ టెస్టులు చేయించగా పాజిటివ్ అని తేలింది. మొత్తం 15 బాతులు చనిపోగా మిగిలిన 10 బాతులను కూడా అధికారులు మట్టిలో పూడ్చిపెట్టేశారు. బాతుకి బర్డ్ ఫ్లూ రావడంతో ఎన్ఆర్పేటను రెడ్ జోన్ ఏరియాగా ప్రకటించారు అధికారులు. ఇక స్థానికంగా చికెన్ విక్రయాలు కూడా నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బర్డ్ ఫ్లూ కలకలం రేకెత్తింది. అయితే కర్నూలులో కూడా బర్డ్ ఫ్లూ కలకలంతో కర్నూలులో కంప్లీట్గా చికెన్ షాప్స్తో పాటు ఏవైతే ఎగ్స్ సంబంధించినటువంటి షాప్స్ ఉన్నాయో అవి కంప్లీట్గా మూతపడినటువంటి పరిస్థితి. కర్నూలు నగరంలో ఉండే ఎన్ఆర్పేట పరిసర ప్రాంతాల్లో కర్నూలులో బర్డ్ ఫ్లూను గుర్తించి ఇక్కడ దాదాపుగా 25 బాతులను పెంచుకుంటూ ఉండే రాజు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అందులో 10 ఒకే రోజు చనిపోవడంతో ఇక్కడ స్థానికంగా ఉండే అధికారులను సంప్రదించడం జరిగింది. ఈ ఏదైతే పశు సంవర్ధక శాఖ సంబంధించిన వైద్యశాలకు తీసుకొని రావడంతో అధికారులు ఆ యొక్క శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో శాంపుల్స్ను మధ్యప్రదేశ్కు పంపించారు. మధ్యప్రదేశ్కు పంపించిన శాంపుల్స్ వాటిలో క్లియర్గా బర్డ్ ఫ్లూ ఇక్కడ పెంచుకుంటున్నటువంటి బాతులు ఏవైతే ఉన్నాయో బర్డ్ ఫ్లూ సోకినట్లుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. నిర్ధారించిన తర్వాత కర్నూలులో ఉండే దాదాపుగా ఇదే రోలో 15 షాప్స్ ఉన్నాయి. కంప్లీట్గా చికెను ఎగ్స్ వ్యాపారాలు కొనసాగించే ఈ షాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ షాప్స్ కంప్లీట్గా మూతపడిన పరిస్థితి మనం విజువల్లో చూస్తూ ఉన్నాము. షాపు పరిసర ప్రాంతాల్లో కంప్లీట్గా అధికారులు ఉదయం నుండే శానిటైజ్ చేసి పరిశుభ్రంగా ఉండాలని ఈ యొక్క షాప్స్ నిర్వాహకులకు కూడా సూచించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే కర్నూలు నగరం సమీపంలో తుంగభద్ర నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో విదేశీ సంబంధించిన పక్షులు రావడం వల్లే విదేశీ పక్షుల రాకతోనే సమీపంలో ఉండే ఈ తుంగభద్ర నది పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క వ్యాధి సోకినట్లుగా అధికారులు గుర్తిస్తూ ఉన్నారు. ఇప్పటికే తుంగభద్ర నదీ జలాలను కూడా అధికారులు ల్యాబ్కు పంపించినట్లుగా తెలుస్తూ ఉంది. ఓవైపు అమరావతి కేంద్రంగా ఏపీలో ఉండే అమరావతి కేంద్రంగా అమరావతికి కొన్ని శాంపిల్స్ పంపించారు. ఇటు మధ్యప్రదేశ్ కూడా పంపించినట్లుగా తెలుస్తూ ఉంది. బర్డ్ ఫ్లూ అనేది గతంలో దాదాపుగా శతాబ్దాల కాలం నుండి ఈ యొక్క పక్షులు జంతువులకు వచ్చేటటువంటి వ్యాధి ఏదైతే ఉందో ఈ వ్యాధి గతంలో ఆసియా ఐరోపా వివిధ ఖండాల్లో పక్షుల ద్వారా వ్యాపించి ఉండేది. పక్షుల నుండి జంతువులకు కూడా వ్యాపించినట్లుగా గతంలో నుండి మనం చూస్తూ ఉన్నాము. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలంతో ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో కంప్లీట్గా ఏవైతే కోళ్ల ఫామ్స్ ఉంటాయో అందులో కొన్ని కోళ్లకు మొదటగా సోకిన పరిస్థితి మనం చూసాం. ఏదైతే ఆ పౌల్ట్రీలో సోకిన తర్వాత ఫస్ట్ సోకిన కొన్ని కోళ్ళు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మిగతా కోళ్ళకు కూడా కంప్లీట్గా వ్యాపించి కంప్లీట్గా పౌల్ట్రీ ఫామ్స్ అన్నీ కూడా కాలైనటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఇతర జిల్లాల్లో ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే జిల్లా కలెక్టర్లు స్వయంగా అధికారులు ప్రజలకు చికెన్ కానీ గుడ్లు కానీ తినకూడదు, బర్డ్ ఫ్లూ వ్యాపించే అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు స్పష్టమైనటువంటి వాటిని జారీ చేసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి కర్నూలులో కూడా దాదాపుగా 25 ఏవైతే ఈ తాను పెంచుకుంటున్నటువంటి బాతులు ఉన్నాయో ఒకేసారి 10 బాతులు చనిపోవడం, 10 బాతులు చనిపోయిన తర్వాత మిగతా 15 బాతులను కూడా వాటిని కూడా చంపివేసి బూడ్చివేసినట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే కర్నూలులో ఈ ఏరియా అంతా కూడా దాదాపుగా కిలోమీటర్ పరిసర ప్రాంతంలో రెడ్ జోన్గా అధికారులు గుర్తించడం జరిగింది. ఇదంతా నిత్యం హడావిడిగా ఉండే ఈ ప్రాంతంలో చికెన్ షాప్స్
దాదాపుగా 15 షాపు ఒకే రోలో ఉంటాయి. ఇలాంటి ప్రాంతంలో నిత్యం రద్దీగా చికెన్ షాప్తో ఉండే నిర్వాహకులు కంప్లీట్గా ఇలా ఇక్కడ తమ యొక్క వ్యాపారం కొనసాగించలేని పరిస్థితుల్లో ఉన్నాము. అయితే ఇలాంటి షాపు ఈరోజు అధికారులు మూసివేయడం పట్ల వారు కూడా కొంత తమకు వ్యాపారాలు లేక ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలంతో ఇప్పటికే ఎవరైతే ఈ పౌల్ట్రీ ఫామ్స్లో పనిచేస్తూ ఉంటారో నిత్యం ఆ కోళ్ల ఫారంలో పనిచేసేవారు తమ ఉండే కోళ్ళు ఏవైతే ఉంటాయో వాటి సంరక్షణను చూసుకొని ఉండే వారికి కూడా సోకే ప్రమాదం ఉంటుంది. వారికి ఉండే లక్షణాలు జలుబు, దగ్గు కావచ్చు, మిగతా కొంత తలనొప్పితో పాటు ఫీవర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కంప్లీట్గా దాదాపుగా ఒక 21 days వరకు కూడా ఇవన్నీ బాడీ పెయిన్స్ మిగతావన్నీ ఉండే అవకాశాలు ఉన్నట్లుగా కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే బర్డ్ ఫ్లూ కలకలంతో ఈ ఏరియా అంతా కూడా రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. అయితే అధికారులు ఇప్పటికే పరిసర ప్రాంతాల్లో తుంగభద్ర నది దాదాపుగా కిలోమీటర్ల మేర కర్నూలు నగరంలో ప్రవహిస్తూ ఉంటుంది. ప్రవహించే క్రమంలో ఎక్కడ కూడా తమ ఇంట్లో పెంచుకుంటున్నటువంటి పెంపుడు జంతువులు కావచ్చు, పక్షులకు వ్యాపించకుండా ఈ యొక్క వ్యాధిని అరికట్టడంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇదంతా ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. ప్రకటించి శానిటైజ్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అధికారులు ఎవరైతే తాము పెంచుకుంటున్నటువంటి ఈ పక్షులు కావచ్చు లేదా పెట్ అనిమల్స్ వాటన్నింటికి కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలంటూ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎన్ఆర్పేటలో బాతుకి బర్డ్ ఫ్లూ సోకడంపై జిల్లా పశు వైద్య శాఖ ఏడీ రవిబాబు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బర్డ్ ఫ్లూ కలకలం రేకెత్తిస్తుంది. కర్నూలులో కూడా 2 రోజుల క్రితం నుండి బర్డ్ ఫ్లూ కలకలం అనే అంశం తెర మీదకి వచ్చింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పశుసంవర్ధక శాఖ ఏడీ రవిబాబు సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి. ఈరోజు కర్నూలులో బర్డ్ ఫ్లూ కలకలం అనే అంశం తెర మీదకి వచ్చింది. అంటే ఎలా ఐడెంటిఫై చేశారు, అసలు వేటికి సోకిందంట? సో ముఖ్యంగా ఈ బాతులలో మనము ఒక బాతులో పంపించినటువంటి శాంపుల్స్లో ఒక బాతులో ఈ యొక్క ఏవియన్ ఇన్ఫ్లుయెంజా H5N1 వైరస్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. మా దగ్గరికి సడన్గా చనిపోయినప్పుడు ఆ యొక్క బాతులను మా దగ్గరికి తీసుకొని వచ్చి మామూలుగా ఇక్కడ మేము పోస్ట్ మార్టం జరుపుతూ ఉంటాం. సో ఏదైనా వ్యాధి నిర్ధారణ చేయడం కోసం మా దగ్గరికి రైతులు వస్తూ ఉంటారు. సో ఆ క్రమంలో వ్యాధి నిర్ధారణ కోసం అని చెప్పి మా దగ్గరికి వచ్చినప్పుడు ఒకేసారి ఇన్ని ఎలా చనిపోయానని ఎంక్వైరీలో అడిగినప్పుడు సార్ ఒకేసారి 10 చనిపోయాయి సార్, 5 మెత్తగా ఉన్నాయని చెప్పినప్పుడు ఇంత మోర్టాలిటీ ఉంది కదా, మొత్తం పాపులేషన్ ఎంత ఉంది అంటే 25 బాతులు పెంచుకుంటున్నాం సార్ ఎన్ఆర్పేటలో ఒక కొట్టంలో. సో కాబట్టి మాకు ఈ యొక్క బాతులు ఎందుకు చనిపోయాయని మేము ఆందోళన చెందుతున్నాం అన్నప్పుడు మేము అనుమానంగా చూసి దాన్ని వెంటనే మేము ఆ యొక్క నమూనాలను సేకరించి వాటిని వెంటనే మేము మధ్యప్రదేశ్లోని భోపాల్ నిషాద్ అంటే హై సెక్యూరిటీ డిసీజ్ డయాగ్నోసిస్ ల్యాబ్ అక్కడ ఉంది కాబట్టి దీన్ని కన్ఫర్మ్ చేయాలంటే అక్కడే ఉంది కాబట్టి దాన్ని వెంటనే మేము శాంపుల్స్ పంపడం జరిగింది. సో మెత్తగా ఉన్నటువంటి వాటి నుంచి కూడా క్లోయికల్ స్వాబ్స్ అని తర్వాత ఓరోఫారెంజల్ స్వాబ్స్ అని వీటన్నిటిని కరోనాలో ఏ విధంగా చేస్తారో అదేవిధంగా ఆ శాంపుల్స్ మేము పంపడం జరిగింది. పంపినప్పుడు మరి 11వ తేదీన టెస్ట్ జరిపించినప్పుడు దాంట్లో ఒకటి పాజిటివ్ రావడం జరిగింది. సో ఈ బాతుల్లో ఇది క్యారియర్గా ఉంటుందని చెప్పేసి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది ఏ విధంగా సోకిందంటే కొన్నిసార్లు ఈ మైగ్రేటరీ బర్డ్స్ దీనికి దగ్గరలోనే వాటర్ బాడీస్ ఉన్నాయి. అంటే మన తుంగభద్ర నది పక్కన పెంచుకుంటా ఉన్నాడు. సో ఇక్కడ వాటర్ బాడీస్లో మరి ఏమైనా వలస పక్షుల వల్ల ఈ విధంగా సోకి ఉండొచ్చని అనుమానం ఉంది. సో కాబట్టి ఈ యొక్క వాటర్ శాంపుల్ను తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫీడ్ శాంపుల్ను మేము అవి కూడా ఏమైనా టాక్సిటీ వల్ల చనిపోయినాయని చెప్పి పంపించడం జరిగింది VBRA విజయవాడకి. బట్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా రిపోర్టు వెంటనే మాకు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా రిపోర్ట్ 11 టెస్ట్ చేసి పాజిటివ్ రావడం, 12వ తేదీన మాకు తెలియడం, మిగిలినటువంటి 10 ఎక్కడున్నాయని వెతికేసి అతన్ని పట్టుకొని వెంటనే దాన్ని అక్కడే చంపేసి దూరంగా కొంచెం పశుపక్షాలకు దూరంగా మేము పూడ్చిపెట్టడం అనేది జరిగింది సున్నం వేసి. సో కాబట్టి ఈ స్ప్రెడ్ కాకుండా ఈ మిగతా కోళ్లలో ఏమైనా సోకుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో వెంటనే దాన్ని ఆ యాక్టివిటీని కంప్లీట్ చేయడం జరిగింది. దీనికి మా డాక్టర్ల సహకారంతో ఈ యొక్క మిగిలినటువంటి 10 బాతులను చంపి పూడ్చిపెట్టడం శాస్త్రం. అంటే సమీప ప్రాంతాల్లో ఎలాంటి రిస్ట్రిక్షన్ పెట్టారు, ఈ యొక్క
బర్డ్ ఫ్లూని అరికట్టడంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సో ఈ వైరస్ ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి మనుషుల ద్వారా కానీ వాహనాల ద్వారా కానీ గాలి ద్వారా కానీ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి 1 కిలోమీటర్ రేడియస్లో ఇన్ఫెక్టెడ్ జోన్ అంటే అక్కడ స్ప్రెడ్ అయి ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి చికెన్ స్టాల్స్, కోడిగుడ్లు అమ్ముకునే వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా తీసేయడం జరిగింది. వెంటనే వాటిని క్లోజ్ చేసి స్ట్రిక్ట్గా రెడ్ జోన్ లాగా ఏర్పాటు చేసి వాటిలో మున్సిపాలిటీ అధికారులు నిన్న కలెక్టర్ గారి ఆదేశాలు వెంటనే అందినప్పుడు మేము అక్కడ మీటింగ్లోనే అందరి అధికారుల ముందర సారు రివ్యూ చేస్తూ మనం ఏమేమి చేయాలని ఒక దిశానిర్దేశం ఇచ్చారు. దాని ప్రకారంగా రెడ్ జోన్ ఏర్పాటు చేసేసి మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు, మరి అదేవిధంగా డిఎంఎండ్హెచ్ఓ వారి సహకారంతో అక్కడ రెడ్ జోన్ ఏర్పాటు చేసి అక్కడ ఎలాంటి మార్కెట్లలో పక్షులు ఏమీ లేకుండా చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క 10 కిలోమీటర్స్ రేడియస్లో 15 రోజులకు ఒకసారి ఈ సర్వైలెన్స్ జరపడం అనేది కూడా చేస్తూ ఉన్నాం. సో ఈ శాంపుల్స్ మనం పంపించినప్పుడు నెగిటివ్ వచ్చేంత వరకు కూడా మనము ఆ రెడ్ జోన్ అట్లనే కంటిన్యూ చేస్తాం. ఎప్పుడైతే నెగిటివ్ వస్తుందో పై అధికారులకు తెలియజేసి శానిటేషన్ సర్టిఫికేట్ ద్వారా మనము సర్టిఫికేట్ తీసుకొని దాన్ని మళ్ళీ ఫ్రీ చేసేసి ఈ డిసీజ్ ఇక్కడికి రాదనే ఒక ఉద్దేశంతో మనము ప్రజలకు తెలియజేసి ఈ యొక్క బర్డ్ ఫ్లూ నుంచి మనుషులకు దగ్గు, జలుబు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫ్లూ లక్షణాలు ఉన్నటువంటి మనుషులకు సోకే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వెంటనే కూడా అంతమొందించాల్సిన ఉద్దేశంతో దిశానిర్దేశంతో పై అధికారుల సమక్షంలో మరి అచ్చెన్నాయుడు సార్ కూడా, మినిస్టర్ గారు కూడా ప్రతిరోజు మమ్మల్ని గైడెన్స్ ఇస్తున్నారు. డైరెక్టర్ గారు కూడా గైడెన్స్ ఇస్తున్నారు. సో ఏ విధంగా చేయాలి, దీన్ని ఎట్లయినా అంతమొందించాలని మా అధికార యంత్రాంగం, పశుసంవర్ధక శాఖ అధికారులందరూ కూడా ఈ పనిలో ముమ్మరమై ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా త్వరలోనే ఈ టెంపరేచర్స్ పెరిగిన వెంటనే ఈ వైరస్ చనిపోతుందని ఆలోచిస్తూ ఉన్నాం. సో మేము తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా క్రమ ప్రకారం పై అధికారులకు ప్రతిరోజు డైలీ రిపోర్ట్ పంపిస్తూ మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే కర్నూలు సమీపంలో తుంగభద్ర నది దాదాపుగా కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ ఉంటుంది. సమీపంలో ఉండే ఎవరైతే ఈ అనిమల్స్ లవర్స్ ఉంటారో అలాంటి వారికి మీరు ఏం సూచిస్తారు? సో మీరు తెలియజేయడం ఏమంటే ఈ 1 కిలోమీటర్ రేడియస్లో కానీ 10 కిలోమీటర్స్ రేడియస్లో కానీ ఏదైనా మోర్టాలిటీ ఉంటే మాకు తెలియజేయండి. 1 కిలోమీటర్స్ రేడియస్లో ఏమీ లేవు, మేము మొత్తం విజిట్ చేయడం జరిగింది. ఈ 10 కిలోమీటర్స్ రేడియస్లో ఇమీడియట్గా మేము ఆర్డీఓ గారి సహకారంతో ఏ విలేజ్లు వస్తాయో ఆ విలేజ్లకు ఇప్పుడే మార్నింగ్ మా ఆర్ఆర్టీ టీమ్స్ను పంపించి విజిలెంట్గా ఎక్కడైతే పక్షులు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా మేము మానిటర్ చేయడం జరుగుతుంది. కంటిన్యూగా ఒక 1 or 2 months కూడా దీన్ని మానిటరింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మొత్తంగా కర్నూలులో బర్డ్ ఫ్లూ అనే ఏదైతే కలకలం రేకెత్తిందో ఆ అంశానికి సంబంధించి అధికారులే స్వయంగా గతంలో ఎవరైతే ఆ ఏరియాలో బాతులను పెంచుకుంటూ ఉన్నారో ఒకే రోజు 10 మృత్యురాత పడిన తర్వాత మిగతా వాటిని కూడా బూడ్చివేశాము. దాదాపుగా కిలోమీటర్ సరౌండింగ్లో ఒక రెడ్ జోన్గా ప్రకటించి అక్కడ నియర్ బైలో ఉండే ఎవరైతే ఈ పక్షులు కావచ్చు, జంతువులకు సంబంధించి వాటిని వ్యాధి సోకకుండా అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తాం. వీడియో జర్నలిస్ట్ రావుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.